అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి లాబీలో పిచ్చపాటిగా మాట్లాడుతుంటారు సార్. అయితే నేను ఒక 2 కీలకమైన వార్తలు అన్ని పేపర్లు హైలైట్ చేశాయి. తక్కలపల్లి రవీందర్రావు ఈయన ఎమ్మెల్సీ వరంగల్, మా అధినేత చుట్టూ మొత్తం జోకుడుగాలు ఉన్నారు, వాస్తవాలు చెప్పేవారు వాళ్ళు అంతా బయట ఉండిపోయారు, ఇప్పుడు ఎవరైతే మాజీ మంత్రులు ఉన్నారో వాళ్ళకి ఎందుకు సెక్యూరిటీ, వాళ్ళంటే కుక్కలు కూడా పడవని ఒక బలమైన కామెంట్ చేసినారు. సేమ్ టైం ఇంకొకరు మాజీ మంత్రి ప్రస్తుతం మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, నేను అవసరం అనుకుంటే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తానన్నారు. ఏం జరుగుతుంది? ఆయన మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తానన్నాడు, రేవంత్ రెడ్డి నా మంచి మిత్రుడు అన్నాడు. అవును. సో ఆయన ఇటీవల భూ ఆక్రమణ కేసులు కూడా ఎదుర్కొంటున్నాడు. ఇవన్నీ సీక్వెన్స్లో కలిపి చూడాలి మనం. సో మల్లారెడ్డి పోతే మల్లారెడ్డి కుటుంబంలో 2 ఎమ్మెల్యేలు. సో అందువల్ల మల్లారెడ్డి పోతాడా అనే అనుమానం డెఫినెట్గా బీఆర్ఎస్ వర్గాల్లో ఉంది. అయితే రవీందర్రావు మల్లారెడ్డి నేపథ్యం కాదు, తెలంగాణ ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చాడు. మల్లారెడ్డి ఏమో తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీ అయి తర్వాత బీఆర్ఎస్లో చేరాడు. బహిరంగంగానే స్టేట్మెంట్ ఇచ్చాను, మంత్రి పదవి కూడా నేను ఎలా వచ్చిందో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, నేను చెప్తే బాగుంటుంది కానీ. సో అందువల్ల మల్లారెడ్డి కొంత ఓపెన్, మల్లారెడ్డి కొంత స్వభావం ఏంటంటే కులం మల్లారెడ్డి అయినా. సో ఆ కులం మల్లారెడ్డి కనుక కొంత సందర్భాల్లో మింగుడు పడని వ్యాఖ్యలు కూడా చేయొచ్చు. ఇప్పుడు ప్రైవేటు విశ్వవిద్యాలయాలపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తోందని కూడా వార్తలు వచ్చాయి. ఆ ప్రైవేటు విశ్వవిద్యాలయాలు తెలంగాణలో 3 అనుమతిస్తే 2 బీఆర్ఎస్ నేతలే, ఒకటి మల్లారెడ్డిది, 2 పల్లా రాజేశ్వర రెడ్డిది. సో ఇప్పుడు ఆ ప్రైవేటు విశ్వవిద్యాలయాలపైన గతంలో కాంగ్రెస్ విమర్శించింది కూడా, రేవంత్ రెడ్డి కూడా విమర్శించారు, 2 బీఆర్ఎస్ నేతలకే ప్రైవేట్ యూనివర్సిటీలు ఇచ్చుకున్నారు అని కూడా. సో అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్నాయి. అందువల్ల మల్లారెడ్డి పోతాడా అన్న అనుమానం ఉంది. మల్లారెడ్డే కాదు, ఇంకా చాలామంది పేర్లు వినబడుతున్నాయి. హైదరాబాద్ నగరానికి చెందిన వారి పేర్లు వినబడుతున్నాయి. పూర్వంలో తెలుగుదేశం నేపథ్యం ఉన్న నాయకులు, కాంగ్రెస్ నేపథ్యం ఉన్న నాయకులు, వాళ్ళు బీఆర్ఎస్లో చేరిన నాయకుల పేర్లు వినబడుతున్నాయి. కానీ వీళ్ళకన్నా రవీందర్రావు స్టేట్మెంట్ కీలకం, ఎందుకంటే ఆయన తెలంగాణ ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి. సో మొదటి నుంచి ఆయన బంగారు తెలంగాణ టీం కాదు నాకు తెలిసినంత వరకు, ఆయన బీటీ బ్యాచ్ కాదు, ఆయన యూటీ బ్యాచ్, ఉద్యమ తెలంగాణ లేదా ఓటీ ఒరిజినల్ తెలంగాణ బ్యాచ్. సో బీటీ బ్యాచ్ నుంచి మాటలు వస్తే ఆశ్చర్యపడాల్సింది లేదు. ఇప్పుడు మల్లారెడ్డి బీటీ బ్యాచ్లో ఉంటాడు. సో కానీ ఈయన యూటీ బ్యాచ్. సో యూటీ బ్యాచ్ నుంచి కూడా రావడం అనేది ఒక ప్రశ్న. అయితే ఆయన మాజీ మంత్రులకు చేసిన వ్యాఖ్యలేమో ఆయన జిల్లా రాజకీయాలని రిఫ్లెక్ట్ చేస్తుంది, అది రాష్ట్ర రాజకీయాల కన్నా. కానీ జోకుడుగాలు కేసీఆర్ చుట్టూ జోకుడుగాళ్ళు జమ అయ్యారు అని. సో ఇది చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్. సో కౌటిల్యుడు మాట అంటాడు, ఏ రాజు ఎవరు సమర్థవంతంగా ఉండగలరంటే చుట్టూ విమర్శకులను పెట్టుకున్న రాజే సమర్థకుడుగా ఉంటాడు అంటారు. అందువల్ల లీడర్షిప్లో ఒక కీలకమైన అంశం ఏంటంటే వెంకట్, హూ కీప్స్ క్రిటిక్స్ అరౌండ్ దెమ్, అంటే తన చుట్టూ విమర్శకులు నిల్వ చేయాలి. అన్ఫార్చునేట్లీ చాలామంది నాయకులు కేసీఆర్ చుట్టూ జోకుడుగాళ్ళు ఉన్నారో లేరో నాకు తెలియదు, ఎందుకంటే అది రవీందర్రావుకు తెలిసినంతగా నాకు తెలిసే అవకాశం లేదు, ఎందుకంటే ఆయన చుట్టూ నేను ఎప్పుడు లేను కనుక. సో ఎప్పుడు నేను కేసీఆర్ చుట్టూ లేను, కేసీఆర్ చుట్టూ ఉండటానికి కూడా ప్రయత్నం చేయలేదు కనుక నాకు అక్కడ ఎవరున్నారనేది తెలియదు. మరి రవీందర్రావు అన్న దాన్ని మరి బీఆర్ఎస్ క్లారిఫై చేయాలి, జోకుడుగాళ్ళు ఉన్నారా, పాకుడుగాళ్ళు ఉన్నారా, ఎవరున్నారు అనేది. కానీ బట్ డెఫినెట్లీ అదొక కీలక స్టేట్మెంటే. చాలామంది నాయకులకు ఉండే ఒక పెద్ద డ్రాబ్యాక్ ఇది, ఎందుకంటే చుట్టూ వందిమాగదులు లాంటి వాళ్ళని పెట్టుకుంటారు, అంటే పర్సనల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని పెట్టుకుంటారు. వాళ్ళు నిజం చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే వాళ్ళకు పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంటాయి, పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటాయి. నాయకునికి రుచించేదే చెప్తాడు. సో నాయకుడిని రుచించే చెప్పడు. ఇప్పుడు ఉదాహరణకు నాకు డయాబెటిక్స్ ఉందనుకుందాం, నా ఇంటికి వచ్చి 4 రోజులు ఉండాలి అనుకునే బంధువు నేను స్వీట్ తింటా అంటే, తిను నాయన స్వీట్, ఒక్కసారి తింటే డయాబెటీస్ పెరుగుతుందా అంటాడు. ఎందుకంటే నన్ను ప్లీజ్ చేయాలి, నాకు బలంగా స్వీట్ తినాలని ఉంది, నన్ను ప్లీజ్ చేయడానికి ఏమంటారు, ఏమైతే ఒక్కసారి తింటే అవుతుందా అంటారు. కానీ నా భార్య అట్లా అనదు, చాలా అబో అక్కడ ఏం స్వీట్ తింటావా ఇప్పుడు ఉన్నా సరిపోదా అంటుంది. ఎందుకంటే భార్యకు ఆ బాధ్యత ఉంటుంది, ఆ ప్రేమ ఉంటుంది. బయట నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే ప్లీజ్ చేయాలని చూస్తారు. సో మీకు నాయకునికి పర్సనల్ ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఎప్పుడు కూడా ప్లీజ్ చేయాలని చూస్తాడు. పర్సనల్ ఇంట్రెస్ట్ లేనివాడు ఉన్నాడు, నాలంటాడు, ఓపెన్గా చెప్తాడు, ఏ ముఖ్యమంత్రికైనా ఓపెన్గా చెప్తాం,
ఇంకా నాకు ఆ ముఖ్యమంత్రితో పనే లేదు కదా. కానీ వినరు. నేను ఇప్పుడు కాదు, దుబ్బాక ఎలక్షన్ ముందు, హుజరాబాద్ ఎలక్షన్ ముందు ఓ సందర్భంలో కేసీఆర్ ఫోన్ చేస్తే ఏదో రాజకీయంగా మాట్లాడుతున్నప్పుడు చెప్పాను బీజేపీ బాగా ఎమర్జ్ అవుతుంది అంటే, లేదండి బీజేపీ ఏముంది అన్నాడు కేసీఆర్. ఏమైంది మరి? బీజేపీ తర్వాత దుబ్బాకలో గెలిచింది, జిహెచ్ఎంసీలో గెలిచింది, హుజరాబాద్లో గెలిచింది. అంటే సింపుల్గా తీసి పడేశాడు కేసీఆర్, అసలు బీజేపీ లేదు అని. అంటే యాక్సెప్ట్ చేయరు రియాలిటీ చెప్పినా. ఇప్పుడు నేను ఎలక్షన్స్ వాతావరణం వస్తున్నప్పుడు క్లియర్గా చెప్పాను బీఆర్ఎస్కి ఏ అంశాలు వ్యతిరేకంగా ఉన్నాయని. ఎన్నికలు అయ్యాక చెప్పాను 66 సీట్లు కాంగ్రెస్కి వస్తాయి అని కారణాలు చెప్తూ 21 నిమిషాలు మాట్లాడాను. వీడియో బాగా సో 3 లక్షల మంది చూశారు. సో అందులో స్పెసిఫిక్గా చెప్పినా కూడా నమ్మలే. ఇంకా బీఆర్ఎస్ కలిసి అరే బాబు ఎలక్షన్ కూడా అయిపోయింది కదా, ఇప్పుడు అబద్ధం చెప్పడం ఎందుకు, ఇప్పుడు మనం ఏం చేసేది కూడా లేదు కదా. అంటే పీపుల్ డోంట్ యాక్సెప్ట్. ఎందుకు యాక్సెప్ట్ చేయరు అంటే చుట్టూ నాయకులు ఇలాంటి తమకు నచ్చేది. అది కేసీఆర్ అనే కాదు, చంద్రబాబు అయినా జగన్మోహన్ రెడ్డి అయినా ఎవరైనా ఈ లక్షణం ఉంటుంది. నేను 2019లో ఎన్నికలు జరిగాయి అసెంబ్లీకి ఆంధ్రప్రదేశ్. 2018లో ఒక వీడియో పెట్టాను, చంద్రబాబుకు దడ పుట్టించే 8 అంశాలు అని. మీరు యూట్యూబ్లో కూడా ఉంటుంది, ఇప్పుడు కూడా చూడొచ్చు. సో అప్పుడు 1 ఇయర్ బిఫోర్ ఎలక్షన్ చెప్పాను, 8 ఫ్యాక్టర్ చెప్పాను. దాని హెడ్లైన్ కూడా చంద్రబాబుకు దడ పుట్టించే 8 అంశాలు. నాకు ఒక మినిస్టర్ ఎయిర్పోర్ట్లో కలిశాడు, చాలా సీనియర్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో. సో ఆయన కలిస్తే ఇద్దరం కలిసి విఐపి లాంచ్కి వెళ్ళి కాఫీ తాగుతూ మాట్లాడుకున్నాం. ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్లో రాజకీయం అని అన్నాడు. సార్ మీరే కదా సార్ పొద్దున పెట్టింది, నేను ఢిల్లీలో ఉండి చూశాను అన్నాడు. అంటే మరి మీరు చెప్పరా అంటే, సార్ ఇక మేము చెప్తే తింటాడా సార్, మీరు బడే ఉన్నారు, ఇప్పుడు చెప్పాలి, మీరు చెప్పారని చెప్పాలి మా సార్కు అన్నాడు. అంటే ఒక సీనియర్ మంత్రి కూడా ఓపెన్గా చంద్రబాబు నాయుడుకు రియాలిటీ చెప్పలేని పరిస్థితి. ఫలితం ఏంటి? 1 ఇయర్ తర్వాత కట్ చేస్తే 23 సీట్లకు పరిమితమయ్యాడు. 151 సీట్లు జగన్కి వచ్చాయి. తర్వాత ఏమన్నాడు చంద్రబాబు నాయుడు, నాకు అసలు అర్థమైతలేదు నేను ఎట్లా ఓడిపోయినా అన్నాడు. ఇంత తప్పేం చేశాను, ఇంత ప్రజలకు ఇబ్బంది కలిగేది ఏం చేశాను అని. అంటే కేసీఆర్ అయినా చంద్రబాబు నాయుడు అయినా జగన్ అయినా ఎవరైనా ఈ ఛాలెంజ్ ఉంటుంది. ఎందుకంటే చుట్టూ పొలిటికల్ అండ్ పర్సనల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేరుతారు, వాళ్ళు తమ నాయకునికి రుచించేదే చెప్తారు. ఇది ఒక్క పొలిటికల్ పార్టీలోనే కాదు, కంపెనీస్లో కూడా ఉంటుంది. నేను ఒక న్యూస్ పేపర్కి ఎడిటర్ అయినప్పుడు 4వ రోజు నా రూమ్లోకి 2 వచ్చారు. సార్ వి రెడ్ యువర్ ఎడిటోరియల్ సార్, ఇట్ ఈస్ క్వైట్ ఎక్సలెంట్ సార్, అన్బిలీవబుల్ సార్ అంటే గెట్అవుట్ అని ఒక్కసారి. జోకుడు బ్యాచ్ ఎంటర్ అయ్యాను అంటే ఇక నా పతనం మొదలవుతుంది నాకు అర్థమైంది. వీళ్ళని ఎంటర్టైన్ చేస్తే నా పతనం మొదలవుతుంది. గెట్ అవుట్ ఫ్రమ్ మై రూమ్ అని ఒక్కసారి. వాళ్ళు ఆశ్చర్యపోయారు. యూ డోంట్ వేస్ట్ యువర్ టైమ్ టు ప్రైజ్ మీ. నా ఎడిటోరియల్ ఏమన్నా తప్పులుంటే వచ్చి చెప్పు, విమర్శించు, తప్పులుంటే చెప్పు, నేను మార్చుకుంటా. నువ్వేం చెప్పే నాకు తెలియదు నా ఎడిటోరియల్ ఎట్లుందో, నువ్వు చెప్తేనే నాకు అన్బిలీవబుల్గా ఉందా అండ్ కానీ నేను ఎలో చేసి ఉంటే ఇక నన్ను పొగుడుతూనే ఉంటారు, నన్ను మసాజ్ చేస్తుంటారు. నేను ఆ మసాజ్ ఎంజాయ్ చేస్తే ఏం జరుగుతుంది? ఆ మసాజ్ తర్వాత నొప్పులు మిగులుతాయి, ఉన్న నొప్పులు. అందువల్ల లీడర్లు తటస్థంగా ఇండిపెండెంట్గా ఆలోచించి ఎలాంటి పొలిటికల్ అండ్ పర్సనల్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళతో దగ్గరగా ఉంటేనే గెలుస్తారు.